నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో కీలకమైనటువంటి కేసు ఏదైనా ఉంది, సంచలనం రేపినటువంటి కేసు ఉందంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశం. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక తెలంగాణలోనే కాదు, ఏపీతో లింకులు ఉన్నటువంటి నేపథ్యం. ఆ లింకులు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున. అంటే హోంశాఖకు సంబంధించి ఆ హోంశాఖని తప్పుదోవ పట్టించి పెద్ద ఎత్తున పూర్తిగా అంటే ఎవరిని అతిథులు కాకుండా ప్రతి ఒక్క మెంబర్లను కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి ఆ యొక్క పోలీసు అధికారులే ఇవాళ లిటరల్గా ఫోన్ ట్యాపింగ్ భావించడం, మరోవైపు పెద్ద ఎత్తున దాన్ని మిస్యూజ్ చేయడం, అంటే అధికారాన్ని మిస్యూజ్ చేయడం, అట్లాగే ఒక సంఘ విద్రోహ శక్తుల్లాగా వాళ్ళని తెర మీద చూపించి హోంశాఖను తప్పుదోవ పట్టించి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి నిర్వాహకం. సో ఈ క్రమం అంతా ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిట్ విచారణ వేగంగా తెలంగాణలో జరుగుతుంది. మరోవైపు పెద్ద ఎత్తున గత కొంతకాలంగా ఈ కేసుకు చాలా కీలకమైనటువంటి అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, గతంలో కీలకంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు. ఆయన్ని తీసుకురావడమే ఒక పెద్ద యుద్ధంలాగా జరిగినటువంటి నేపథ్యం. సుదీర్ఘంగా ఆయన దేశం వదిలిపెట్టి పారిపోయినటువంటి నేపథ్యంలో ఆఖరికి అఫెండర్ అని ప్రకటించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని గైడ్ లైన్స్, కొంత ఆ యొక్క నిబంధనల ప్రకారం ఆయన తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు. సో ఇప్పుడు సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. వరుసగా ఆయన విచారణకి వెళ్తున్నటువంటి క్రమం కొనసాగుతుంది. విచారణ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇప్పుడు మరొకసారి ఆయనకు ఉన్నటువంటి బెయిల్ క్యాన్సిల్ చేయాలనే పిటిషన్ ఇప్పటికే ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యింది. సో ఇప్పుడు ఆ వాదనలు జరుగుతున్నటువంటి క్రమంలో కీలకమైనటువంటి ఎపిసోడ్ ఒకటి తెర మీదకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక రకంగా భారీ ట్విస్ట్గానే కనిపిస్తోంది. అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కొన్ని ఫోరెన్సిక్ సంబంధించినటువంటి యొక్క దర్యాప్తు, అట్లాగే ఫోరెన్సిక్ ఇచ్చే నివేదిక చాలా కీలకమైనటువంటిగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదికలో కూడా కీలకమైనటువంటి ఆధారాలు లభించాయని కూడా ఇప్పుడు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపినటువంటి నేపథ్యం. అట్లాగే ఇప్పుడు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ కూడా రద్దు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యం కూడా కొనసాగుతుంది. సో ఇప్పుడు ఈ పిటిషన్ల పైన కూడా తాజాగా జస్టిస్ బివి నాగరత్న, అట్లాగే జస్టిస్ మహదేవన్ సంబంధించినటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. అయితే విచారణ సందర్భంగా ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఉందో దాని నివేదిక ఇప్పుడు అందిన తర్వాత అందులో డిజిటల్ ఫోరెన్సిక్ కొంత ప్లాట్ఫామ్ నుంచి కీలకమైనటువంటి ఆధారాలు లభించాయని కూడా కోర్టుకి తెలిపినటువంటి విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫోరెన్సిక్లో ఎటువంటి ఆధారాలు లభ్యమవుతాయి. మరోవైపు ఖచ్చితంగా ఈ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి రిపోర్ట్లో కూడా కీలకమైనటువంటి ఆధారాలు, డిజిటల్ ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే గతంలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి క్రమంలో చాలా వరకు ఆధారాలని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే మారిపోతుంది అనుకున్నటువంటి సందర్భంగా వాళ్ళు పెద్ద ఎత్తున అప్పట్లో ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా మూసీ పరివాహక నది ఒడ్డున, నదీ పరివాహంలో వాళ్ళంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అంటే దీనికి మొత్తం అంగీకరించినటువంటి నేపథ్యం రాధాకృష్ణరావు, ప్రభాకర్ రావు, ఇట్లా చాలా మంది ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు, భుజంగరావు, అయితే వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా పై అధికారులు చెప్పినటువంటి దాని ప్రకారమే మేము ఫోన్ ట్యాపింగ్ ఇటువంటి ఎక్విప్మెంట్స్ చేసామని చెప్పారు. మరోవైపు ఎక్కడ ధ్వంసం చేశారో అక్కడ రెక్కి కూడా నిర్వహించారు. అంటే అది మొత్తం అంతా కూడా రెక్కి నిర్వహించి ధ్వంసం చేసి తర్వాత కూడా దాన్ని సీన్ రీక్రియేషన్ కూడా చేశారు ప్రభుత్వ అధికారులు, సిట్ అధికారులు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇప్పుడు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో కూడా ఆధారాలు లభ్యమయ్యాయి, డిజిటల్ ఆధారాలు ఉన్నాయని కోర్టుకు సమర్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఈ వ్యవహారంలో మొత్తం అంతా తానే నడిపినటువంటి ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కొంత ఖచ్చితంగా బెయిల్ రద్దయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వాదనలు మొత్తం సుప్రీంకోర్టు విన్న తర్వాత మొత్తం నెక్స్ట్ విచారణని అక్టోబర్ 14 అయితే వాయిదా వేసింది. అయితే 14కి వాయిదా వేసినప్పటికీ కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు దర్యాప్తు కూడా సహకరించడం లేదని కూడా ప్రభుత్వం కోర్టుకు తీసుకెళ్లినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఆయన ఇప్పటికి కూడా ప్రధానంగా ప్రభాకర్ రావు ఎందుకు దర్యాప్తు సహకరించట్లేదంటే మరి ఖచ్చితంగా సహకరించాలని కూడా ప్రభాకర్ రావుకి కోర్టు కొంత డైరెక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఎందుకు సహకరించట్లేదంటే ఖచ్చితంగా ఆయన ఎవరు ఆదేశాలతోటి చేశారు అన్నది మాత్రం స్పష్టంగా చెప్పట్ల. గతంలో కేసీఆర్ ఒక సందర్భంగా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు అధికారికంగా వాళ్ళు చేసే ఒక డ్యూటీలో భాగంగానే దాన్ని చేశారని ఆయన చెప్పారు. మరోవైపు ఎట్లా మీకు సమాచారం వచ్చింది, ఈరోజు మీకు డౌట్ రావట్లేదా, ఎందుకు మీరు ఆ దిశగా మీరు అడగట్లేదంటే వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు చేశారని చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేశారు. కానీ ఎక్కడ కూడా పొలిటికల్గా దీన్ని అడ్మిట్ చేసినటువంటి నేపథ్యం లేదు. కానీ ఇవాళ ప్రభాకర్ రావు పదే మా ఉన్నతాధికారులు, మా పై అధికారులు చెప్తేనే మేము చేశామని చెప్పటం, మరోవైపు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్
జరిగిందని ఇప్పటికే షర్మిల లాంటి వాళ్ళు, బండి సంజయ్ కేంద్ర మంత్రులు, అట్లాగే ఈటల రాజేంద్ర ఎంపీ, ఇట్లా చాలా మంది, అంటే ఎవరు అతిథులు కాదు, హైకోర్టు అడ్వకేట్లు, హైకోర్టు జడ్జిలు, టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయవేత్తలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, అట్లాగే పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు, ఆఖరికి హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాకి సంబంధించినటువంటి సంభాషణలు కూడా వాళ్ళు ట్యాప్ చేసి విన్నారు అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. అంటే గతంలో ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసు ఎపిసోడ్ అయినా, లేదు అంటే మునుగోడు ఉప ఎన్నికలైనా, ఇట్లా అనేక సందర్భాల్లో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందేకి ప్రయత్నం చేసింది, కొన్ని సందర్భాల్లో లబ్ధి కూడా పొందింది. మరి ఇప్పుడు ఖచ్చితంగా కేసుకు కూడా ప్రభాకర్ రావు సహకరించడం లేదు. ఆ వ్యవహారాలన్నీ ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా కీలకమైనటువంటి డిజిటల్ ఆధారాలు లభ్యమైనాయి. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు స్పష్టంగా బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది? మరి నిజంగానే ఖచ్చితంగా బెయిల్ కనుక రద్దు అయితే ప్రభాకర్ రావు ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని మరీ విచారణ చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడైనా కనీసం ప్రభాకర్ రావు కొంత సహకరించి ఎవరు ఉన్నారు దీని వెనకాల, ఎవరు చేయమంటే చేశారు, ఏ విధంగా చేశారు, ఏంటి? ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రావును పక్కన పెడితే భుజంగరావు కానీ, ప్రణీత్ రావు కానీ, రాధాకృష్ణరావు కానీ, లేకుంటే ఇంకా చాలా మంది ఇట్లా పెద్ద ఎత్తున పోలీసు అధికారులందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా చేశాము, ప్రభాకర్ రావు ఆదేశాలతో చేశామని వాళ్ళందరూ చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇచ్చింది ఎవరన్నది కీలకమైనటువంటి పాయింట్. మరి ఇప్పుడు డిజిటల్ ఆధారాలు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఎటువంటి సంభాషణలు, ఎవరు ఆదేశాలు ప్రభాకర్ రావుకి ఇచ్చారన్న అంశాలు ఏమన్నా సుప్రీంకోర్టు దృష్టికి ఏమన్నా సిట్ తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? ఎందుకంటే సిట్ చాలా లోతుగా దర్యాప్తు జరుపుతోంది. ఏ ఒక్క అంశాన్ని కూడా, ఏ ఒక్క కోణాన్ని కూడా వదిలిపెట్టకుండా కొంత విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలనే అంశం మీదే కొంత సుదీర్ఘమైనటువంటి వాదనలు సుప్రీంకోర్టులో వినిపించారు. మరి ఇరుపక్షాల వాదనలు ఉన్నటువంటి సుప్రీంకోర్టు తదుపరి విచారణని వాయిదా అయితే వేసింది. మరి ఆ వాయిదా రోజుకి కనీసం ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు, లేదు అంటే నెక్స్ట్ వాయిదాలో మరి ఆ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నా బెయిల్ రద్దు చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? సో మీరు కూడా ప్రభాకర్ రావు నిజంగానే ఇప్పుడు ఈ కేసుకి సహకరించడం లేదు, మరోవైపు కేసు సహకరించకపోవడం నేపథ్యంలో కొంత నీరు గారిపోతున్న చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి నిజంగానే ప్రభాకర్ రావు సహకరించట్లేదు, మరి సహకరించాలంటే నిజంగానే బెయిల్ రద్దు చేయాలా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.